హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. టైగర్ ప్రాన్స్‌లో మీకు ఎన్ని రకాలు తెలుసు? నాకైతే సుమారుగా 4-5 రకాల వరకు తెలుసు. ఒకరు నా దగ్గర ఇలా అన్నారు, టైగర్ రొయ్యల కూర చేసుకున్నానే కానీ రాలేదు అని చెప్పారు. ఇలా చేసి చూడు ఎందుకు బాగా రాదో అని చెప్పి నేనన్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంతెంత కావాలో అన్నీ కూడా స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి కదా! అవి తీసేసుకోండి. ఇలా ముందుగా రొయ్యలు తీసుకోవాలి. చూడండి ఎంతెంత రొయ్యలు ఉన్నాయో టైగర్ రొయ్యలు. నాకు చేతికి సగం పైగే వచ్చేసినవి. చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి. ఇందులో నల్లగా ఉన్నది కదా, అది మట్టి అనుకుంటారు, కాదు అది గుడ్డు అండి. చాలా బాగుంటుంది. ఈ రొయ్యలన్నీ పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వండేసుకోవచ్చు. ఇలా బాండ్లీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మసాలా సామాన్లు వేసుకొని తర్వాత నేను కొత్తిమీర వేసాను, ఆనియన్స్ కాదు. తర్వాత కరివేపాకు కూడా వేసాను, బాగా వేగనివ్వాలి. ఈ టేస్ట్ అయితే వాటికి బాగా పట్టాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసి వాటిని బాగా మగ్గనించాను. కావాల్సిన కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. మనం కట్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గిన తర్వాత మూత పెట్టేశాను నేను. మామూలు రొయ్యలతో పోలిస్తే టైగర్ రొయ్యలు కాస్త ఎక్కువ ఉడకాలి. సో వాటర్ ఎక్కువ అనేది వేసుకున్నాను. ఈ టైంలో నేను పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. చూడండి వాటర్ అంతా బాగా ఇంకిపోయింది. ఇప్పుడు తర్వాత ఇందులో కారము, ఉప్పు, తగినన్ని మసాలాలన్నీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. నేను ఇంత అని చెప్పట్లా, ఆల్రెడీ కనిపిస్తున్నాయి అక్కడ. అవన్నీ వేసుకుని పచ్చివాసన పోయే వరకు దాన్ని వేగించుకున్నాము. నాకు ఇంకొంచెం పచ్చివాసన వస్తుందని చెప్పి మళ్ళీ మూత పెట్టుకున్నాను, మళ్ళీ మగ్గనిచ్చాను. ఇలా మూత పెట్టి మగ్గించిన తర్వాత చూడండి కొంచెం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకున్నాను. ముందు ఆల్రెడీ వాటర్ వేసాం కదా, అప్పుడు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను ఫుల్గా. ఇప్పుడు మళ్ళీ చూడండి 5 మినిట్స్ తర్వాత ఈ మాత్రానికి వచ్చింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ ఆ కూరకు అంటుకుని చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా దగ్గరకు వచ్చే వరకు మీరు చేసుకోవాలి. మీకు కొంచెం నీళ్ళగా దింపుకుంటారంటే మీ ఇష్టం, కానీ ఇలా దగ్గరగా తింటే చాలా బాగుంటుంది. చపాతీల్లోకి కానీ రోటీస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.